రేవంత్ ఒక తెగించి సంచలనాత్మకమైనటువంటి బిల్లు తెస్తున్నాడు. ఇది అవసరం, బట్ అట్ ద సేమ్ టైం చాలా పెద్ద పరీక్షను ఎదుర్కొనేటటువంటి బిల్లు. ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు పట్టించుకోరో ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసింతే ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పటికీ పట్టించుకోకపోతే ఆ ఉద్యోగి జీతం నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లోకి పడిపోతుంది. ఇప్పటికే పెళ్ళిళ్ళయ్యాక మొదట్లో అత్తమామలతో బాగానే ఉండి ఆ తర్వాత అత్తమామలకి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే పెట్టడానికి వీల్లేదు. నీ సంపాదన అంతా నాకు నా బిడ్డలకి మాత్రమే లెక్క, నీకు నాకు మన బిడ్డలే తప్ప నిన్ను కన్న మీ అమ్మా నాన్నకి వద్దు, ఎందుకంటే నేను మా అమ్మా నాన్నలకు పెట్టమని నిన్ను అడగట్లేదు కదా అనేటటువంటి భార్యల ఇంపాక్ట్ కారణంగా ఇప్పుడు తల్లిదండ్రులు పోషించలేని పరిస్థితులలో కొడుకులు తయారవుతున్నారు. ఆ ఇంపాక్ట్తో ఇప్పుడు సమస్య వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ 15% అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాడు. చాలా మంచి ఆలోచన. అయితే ఇది ప్రైవేటు ఉద్యోగాలు అన్నిట్లలో కూడా పెట్టినా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మహిళల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఈ వ్యవహారాల్లోనే అసలు చర్చ జరుగుతుంది. అసలు సమస్య రాబోయేటటువంటి రోజుల్లో కూడా తేలుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవస్థని పరిష్కరిస్తారా, సాగతీస్తారా అన్నటువంటిది, అంటే ఈ మహిళల్ని సంతృప్తిపరచడం అనేటటువంటిది అసాధ్యం. ఈ పాయింట్ అటు అమ్మా నాన్నని చూసుకోలేక ఇటు పక్కన సమాజపు అవహేళనలు పడలేక ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లే మొగుడికైతే ఈ చట్టం ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో భార్య బిడ్డల్నే చూసుకుంటూ తల్లిదండ్రులని గురించి నిర్లక్ష్యం చేసే మగాడికి సంబంధించిన అహంకారాన్ని కూడా దించినట్టు అవుతుంది. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.